హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో భాగంగా గత వీడియోలో వ్యవసాయానికి సంబంధించి అదేవిధంగా స్థూల ఆర్థిక ధోరణులకు సంబంధించి 2 యూనిట్స్ను ఒకే వీడియో రూపంలో తీసుకురావడం జరిగింది. ఆ తదుపరి అత్యంత ఇంపార్టెంట్ ఉన్నటువంటి చాప్టర్ వచ్చేసి పరిశ్రమలు మరియు సేవల గురించి ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేయబోతున్నామండి. తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు పరిశ్రమ రంగం అనేది అత్యధికంగా సహకారం అందిస్తున్నటువంటి రెండవ రంగం అని గుర్తుంచుకోండి. మొదటి రంగం వచ్చేసి సేవా రంగం ఉండగా రెండవ రంగం వచ్చేసి పరిశ్రమ రంగం అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు 2023-24లో పరిశ్రమ రంగం యొక్క వాటా వచ్చేసి 18.54 అండి. చాలా ఇంపార్టెంట్గా ఈ యొక్క వాటానైతే గుర్తుంచుకోండి. అదేవిధంగా తెలంగాణ పరిశ్రమ రంగం యొక్క వృద్ధి రేటు అంటే గతంతో పోలిస్తే పరిశ్రమ రంగం యొక్క వృద్ధి రేటు అనేది 10.1%గా పెరగడం జరిగింది. ఈ యొక్క డిజిట్ని కూడా గుర్తుంచుకోండి. అయితే పరిశ్రమ రంగం వాటాను గనక అమౌంట్ పరంగా చూసుకున్నట్లయితే 2,48,505 కోట్లు అండి. చాలా ఇంపార్టెంట్. 2,48,505 కోట్లు అని గుర్తుంచుకోండి. పరిశ్రమ రంగంలో ఉన్నటువంటి ఉపరంగాలు కనుక చూసుకుంటే మ్యానుఫ్యాక్చర్ రంగం, కన్స్ట్రక్షన్ రంగం, మైనింగ్, ఎలక్ట్రిసిటీ ఈ యొక్క 4 ఉపరంగాలు అనేవి పరిశ్రమ రంగంలో ఉండడం జరిగాయి. అయితే పరిశ్రమ రంగానికి అత్యధికంగా వాటాను అందించేటువంటి ఉపరంగాలను వరుస క్రమంలో అమర్చండి కూడా అడుగుతాడు. కాబట్టి నేను చెప్పేటువంటి వరుస క్రమాన్ని గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్ అండి. పరిశ్రమ రంగానికి అత్యధికంగా సహకారం అందిస్తున్న ఉపరంగం వచ్చేసి ఒక రంగం వచ్చేసి మొదటి స్థానంలో మ్యానుఫ్యాక్చరింగ్, రెండవ స్థానంలో కన్స్ట్రక్షన్, మూడవ స్థానంలో మైనింగ్, నాలుగవ స్థానంలో ఎలక్ట్రిసిటీ అండి. మ్యానుఫ్యాక్చరింగ్ రంగం వచ్చేసి 51.5%, కన్స్ట్రక్షన్ వచ్చేసి 26.9%, మైనింగ్ వచ్చేసి 11.7%, ఎలక్ట్రిసిటీ వచ్చేసి 9.9% అండి. ఈ యొక్క వరుస క్రమాన్ని కంపల్సరీ గుర్తుంచుకోండి. ఇక్కడ నుంచి పరిశ్రమలో ప్రశ్న అడగాలి అనుకున్నట్లయితే ఇక్కడ నుంచి అడగడానికి అవకాశం ఉందండి. దీని కోడ్ కనుక చూసుకుంటే MCME అని చిన్న క్లూ అయితే ఉండడం జరిగింది. కాబట్టి వీలైతే ఈ క్లూను అనుసరించండి, లేకపోతే మీకు నచ్చినటువంటి క్లూని పెట్టుకొని ఏదో విధంగా అయితే గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. మరొకసారి చూడండి, మ్యానుఫ్యాక్చరింగ్, కన్స్ట్రక్షన్, మైనింగ్, అదేవిధంగా అత్యల్పంగా ఎలక్ట్రిసిటీ అనేది పరిశ్రమ రంగానికి సహకారం అందిస్తున్నటువంటి రంగాలని గుర్తుంచుకుంటే సరిపోతుంది. మరొకటండి, TG IPAS తెలంగాణ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ అప్రూవల్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్ అనేది TG IPAS 2015 సంవత్సరంలో దీన్ని తీసుకొచ్చారని మనం గతంలోనే డిస్కస్ చేయడం జరిగింది. అయితే 2023-24 సంవత్సరానికి సంబంధించి TG IPAS కింద ఎన్ని యూనిట్స్కి అప్రూవల్ అనేది ఆమోదం లభించింది అంటే మాత్రం 2,677 యూనిట్లు అండి. ఈ డిజిట్ని అయితే కంపల్సరీ గుర్తుంచుకోండి. 2677 యూనిట్స్కి 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి TG IPAS కింద అప్రూవల్ అయితే రావడం జరిగాయి. అయితే ఈ యొక్క మొత్తంగా ఎంత పెట్టుబడి పెట్టుతున్నారు అంటే 28,126 కోట్లు అండి. చాలా ఇంపార్టెంట్. 28,126 కోట్ల పెట్టుబడిని తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమ రంగంలో పెట్టుబడి పెట్టుతున్నారు. అదేవిధంగా ఎంతమందికి ఉపాధిని కల్పించబోతున్నారంటే 84,929 మందికి అండి. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ అడిగే అంశం ఏంటి అంటే ఎన్ని యూనిట్స్కు అప్రూవల్ లభించిందని అడుగుతాడు. కాబట్టి 2677 అండి. 2677 అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక పరిశ్రమ రంగంలో మరొక అత్యంత ఇంపార్టెంట్ ఉన్నటువంటి పథకం వచ్చేసి T-IDEA అండి. T-IDEA కింద అనేక రకాల ప్రోత్సాహకాలు అనేవి వ్యాపారులకు ప్రభుత్వం అనేది అందించడం జరుగుతుంది. ఎవరైతే ఒకరు వచ్చి పరిశ్రమ పెడతాననుకుంటే అతడికి అనేక రకాలైనటువంటి వడ్డీ రాయితీ అయినా, రుణ రాయితీ అయినా, మిగతా అనేక రకాల రాయితీలను అందించి వారిని తెలంగాణలో పెట్టుబడి పెట్టి పరిశ్రమలు స్థాపించేటువంటి అవకాశాన్ని ఈ యొక్క T-IDEA అనేది కల్పించడం జరిగింది. అలా 2023-24లో 345.98 కోట్లతో దాదాపుగా 2,239 క్లెయిమ్లు అయితే చెల్లించడం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోండి, T-IDEA కింద ఇచ్చినటువంటి మొత్తం ప్రోత్సాహకం ఎంత అంటే 345.98 కోట్లు అండి. మొత్తంగా ఎన్ని క్లెయిములకు అంటే ఎంతమందికి ఎన్ని క్లెయిములకు ఇంతగానం ఇచ్చారు అంటే మాత్రం 2,239 అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. మరొకటండి, T-PRIDE
అంటే ఎస్సీ ఎస్టీ మహిళలు దివ్యాంగులని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం టీ ప్రైడ్ అనేది అంటే తెలంగాణ ప్రోగ్రామ్ ఫర్ ర్యాపిడ్ ఇంక్యుబేషన్ దళిత్ ఎంటర్ప్రీనర్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ను అయితే తీసుకురావడం జరిగింది. ఇందులో భాగంగా ఎస్సీ ఎస్టీ మహిళలు దివ్యాంగులు పారిశ్రామికవేత్తలకు ఎదగడానికి అవసరమైనటువంటి ప్రోత్సాహకాలను రాష్ట్ర ప్రభుత్వం వారికి అందించడం జరుగుతుంది. అందులో భాగంగా ఎస్సీకి సంబంధించి 2211 మంది పారిశ్రామికవేత్తలకి 121.72 కోట్ల ప్రోత్సాహకాలను అయితే అందించడం జరిగింది. ఇక ఎస్టీలకు సంబంధించి 4800 మంది ఎస్టీ పారిశ్రామికవేత్తలకు దాదాపుగా 280.18 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయడం జరిగింది. ఇక పిహెచ్సిలకు సంబంధించి 196 మంది పారిశ్రామికవేత్తలకు 13.43 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేశారండి. అంటే టీ ప్రైడ్ కింద అత్యధికంగా లబ్ధి పొందింది మాత్రం ఎస్టీ వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులని గుర్తుంచుకోండి. ఇక రెండవ స్థానంలో ఎస్సీలు, మూడో స్థానంలో పిహెచ్సీలని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక తెలంగాణలో పెట్టుబడులు అండి. తెలంగాణ రాష్ట్రంలో 2024 సంవత్సరంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుగా 3 కంపెనీలు అనేవి ముందుకు రావడం జరిగాయి. అందులో ఒకటి జేఎస్డబ్ల్యూ న్యూ ఎనర్జీ అండి, చాలా ఇంపార్టెంట్. జేఎస్డబ్ల్యూ న్యూ ఎనర్జీ దాదాపుగా $90 బిలియన్ రూపాయలను తెలంగాణలో పెట్టుబడి పెట్టడానికి రావడం జరిగింది. ఇది పంపు స్టోరేజ్ ప్రాజెక్టు గురించి సంబంధించిందండి. ఓకేనా. జేఎస్డబ్ల్యూ న్యూ ఎనర్జీ అనేది $90 బిలియన్ తోటి పంపు స్టోరేజ్ ప్రాజెక్టుకు సంబంధించి పెట్టుబడులు పెట్టడానికి రావడం జరిగింది. మరొకటి గోడి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ $80 బిలియన్ లిథియం సోడియం అయాన్ బ్యాటరీలకు సంబంధించినటువంటి పరిశ్రమను ఏర్పాటు చేయడానికి రావడం జరిగింది. ఇక వెబ్ వర్క్స్ అనేటువంటి కంపెనీ దాదాపుగా $52 బిలియన్ తెలంగాణలో పెట్టుబడి పెట్టాలని నిర్ణయం తీసుకుందండి. కాబట్టి తెలంగాణలో 2024 సంవత్సరంలో పెట్టుబడి పెట్టడానికి వచ్చినటువంటి పరిశ్రమల్లో ఉన్నదేంటి లేనిదేంటి అని అడుగుతాడు. కాబట్టి ఈ యొక్క 3 గురించి సర్వేలో ప్రత్యేకంగా పేర్కొన్నాడు. కాబట్టి ఈ 3 కంపెనీల పేరైతే గుర్తుంచుకోండి. జేఎస్డబ్ల్యూ, గోడి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, వెబ్ వర్క్స్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. మరొకటండి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇటీవల కాలంలో ఎంఎస్ఎంఈ పరిశ్రమలను ప్రోత్సహించాలి అనే ఉద్దేశంతో ప్రత్యేకమైనటువంటి చొరవను తీసుకోవడం జరిగిందండి. ఎందుకంటే ఎంఎస్ఎంఈల ద్వారా అనేక మందికి ఉపాధి లభిస్తుంది. అత్యధికంగా ఈ యొక్క రంగం నుంచే జీడిపికి వాటా రావడం జరుగుతుంది, జిఎస్విఏకి వాటా రావడం జరుగుతుందని అక్కడ భారత ప్రభుత్వం జీడిపిలో ఎంఎస్ఎంఈ వాటా అనేది ఎక్కువ ఉండడంతో ఎంఎస్ఎంఈ రంగం పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో జిఎస్డిపిలో ఎంఎస్ఎంఈల వాటా అనేది క్రమక్రమంగా పెరగడంతో ఈ యొక్క ఎంఎస్ఎంఈ రంగాన్ని అభివృద్ధి చేసేటువంటి యోచనలో ప్రభుత్వం ఉండడం చోటి అనేక రకాలైనటువంటి ప్రోత్సాహకాలను, రాయితీలను ఎంఎస్ఎంఈలకు ఇవ్వడం జరుగుతుంది. అయితే 2021 నుంచి 2023-24 మధ్య తెలంగాణలో దాదాపుగా 9,21,883 ఎంఎస్ఎంఈ యూనిట్లు అనేవి నూతనంగా స్థాపించారండి. ఈ యొక్క డిజిట్ను గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్ అండి. 9,21,883 ఎంఎస్ఎంఈలను తెలంగాణ రాష్ట్రంలో స్థాపించడం జరిగింది. ఇందులో తయారీ రంగంలో 1,90,669 తయారీ రంగంలో స్థాపిస్తే 7,31,214 ఎంఎస్ఎంఈలు అనేవి సేవా రంగంలో స్థాపించడం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోండి, 2021 నుంచి 2023-24 మధ్య కాలంలో తెలంగాణలో స్థాపించినటువంటి ఎంఎస్ఎంఈ యూనిట్ల సంఖ్య ఎంత అని అడుగుతాడు. కాబట్టి 9,21,883 అని గుర్తుంచుకోండి. అయితే మొత్తంగా ఇందులో సూక్ష్మ పరిశ్రమలు ఎన్ని స్థాపించారు, చిన్న సంస్థలు ఎన్ని స్థాపించారు, మధ్య తరహా పరిశ్రమలు ఎన్ని స్థాపించారంటే ఇక 9,21,883లో సూక్ష్మ సంస్థలు వచ్చేసి అత్యధికంగా స్థాపించారండి. దాదాపుగా 8,92,147 ఎంఎస్ఎంఈలలో సూక్ష్మ సంస్థలే అత్యధికంగా స్థాపించడం జరిగింది. ఇక రెండవ స్థానంలో చిన్న సంస్థలండి 26,708 స్థాపించగా మధ్య తరహా పరిశ్రమలు వచ్చేసి 3,028 మాత్రమే స్థాపించారు. కాబట్టి వీటి వరుస క్రమం పైన కూడా అడుగుతాడు. కాబట్టి ఈ యొక్క అంశాన్ని కూడా గుర్తుంచుకోండి. ఇక మరొక అంశం అండి, తెలంగాణ రాష్ట్రంలో వైద్య పరికరాల పార్కును వచ్చేసి సుల్తాన్పూర్లో ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి దీని గురించి మనం డెప్త్గా గత వీడియోలోనే డిస్కస్ చేయడం జరిగింది. అంటే సర్వేకి సంబంధించి పరిశ్రమలు అనేటువంటి టాపిక్ను ఒకసారి చూడండి. అక్కడ వైద్య పరికరాల పార్కుకు సంబంధించి సుల్తాన్పూర్లో ఏర్పాటు చేశారని చెప్పుకున్నాం. అదేవిధంగా నేతన్నకు సంబంధించిన కూడా చాలా పథకాలు ఉన్నాయండి. అందులో ప్రత్యేకమైనటువంటి డాటా మెన్షన్ చేయలేదు, జస్ట్ అది ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే గుర్తుంచుకోండి. నేతన్న బీమా అయినా, నేతన్న
చేనేత మిత్ర లాంటి పథకాల గురించి ఒకసారి జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నటువంటి పథకాలు లేదా ఎకనామీ పాయింట్ ఆఫ్ వ్యూలో పథకాలు అనేవి ప్రత్యేకంగా పేర్కొనడం జరిగింది. కాబట్టి అక్కడ నేతనకు సంబంధించినటువంటి బీమా పథకాలైన మిగతా ప్రోత్సాహకాల గురించి అయితే ఒకసారి అక్కడ చదువుకోండి. ఇది ఎక్స్పెక్టెడ్ చేయాల్సిన బిట్ అండి. తెలంగాణలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు అనేవి ఇటీవల కాలంలో చాలా వరకు పెరగడం జరిగాయి. ఎందుకోసం అంటే రైతన్నను ఆదుకోవాలనే ఉద్దేశంతో, రైతు పండించినటువంటి పంటను ఆహార ఉత్పత్తిగా మార్చాలనే ఉద్దేశంతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు అనేవి తెలంగాణ రాష్ట్రంలో నెలకొల్పడం జరిగింది. అయితే తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద ఐస్ క్రీమ్ తయారీ యూనిట్ని కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. ఎక్కడ ఏర్పాటు చేశారంటే సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ తాలూకాలో ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అతిపెద్ద ఐస్ క్రీమ్ తయారీ కేంద్రం తెలంగాణలో ఎక్కడ ఉందని అడుగుతాడు. కాబట్టి సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అయితే అత్యధికంగా తెలంగాణలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు అనేవి ఏ జిల్లాలో నెలకొల్పారు అంటే మాత్రం సిద్దిపేట అండి. ఇది ఈసారి ఎక్స్పెక్ట్ చేయాల్సినటువంటి బిట్. కాబట్టి అత్యధికంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు అనేవి ఏ జిల్లాలో ఉన్నాయని డైరెక్ట్ అడగవచ్చు. కాబట్టి సిద్దిపేట అని గుర్తుంచుకోండి. ఇక్కడ 6 రకాల ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు అనేవి కలవు. అదేవిధంగా ఈసారి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి అంశాలకు సంబంధించి 3 ఇక్కడ చెప్తానండి. ఒకటి, వస్తువులు. తెలంగాణ రాష్ట్రం నుంచి అత్యధికంగా ఎగుమతి చేసే వస్తువులపైన ఎగ్జామినర్ ప్రశ్న అడగవచ్చు. లేదా తెలంగాణ రాష్ట్రం నుంచి ఏ దేశానికి అత్యధికంగా ఎగుమతులు పోతున్నాయి అని ఇక్కడి నుంచైనా ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. లేదా తెలంగాణకు అత్యధికంగా ఏ జిల్లా నుంచి వస్తువులు అనేవి ఎగుమతి చేస్తున్నారు, ఈ మూడింట్లోకి వెళ్ళి కనీసం ఒక ప్రశ్న, గరిష్టంగా 2 లేదా 3 ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క డాటాని అయితే గుర్తుంచుకోండి. ఏంటి అంటే 2023-24 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ నుంచి ఎగుమతి చేసినటువంటి వస్తువుల విలువ వచ్చేసి 1,16,182 అని గుర్తుంచుకోండి. ఇందులో ఫార్మాస్యూటికల్ అండి. తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఎగుమతి చేసే వస్తువుల్లో మొదటి స్థానంలో ఫార్మాస్యూటికల్ ఉండడం జరిగింది. దాదాపుగా 32% ఎగుమతులు అనేవి ఫార్మాస్యూటికల్కు సంబంధించినవే చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. 2వ స్థానంలో ఆర్గానిక్ కెమికల్స్, 3వ స్థానంలో విమానయానం, అంతరిక్ష విడిభాగాలని గుర్తుంచుకోండి. ఇక 4వ స్థానంలో విద్యుత్ యంత్ర పరికరాలు, 5వ స్థానంలో అణు రియాక్టర్లు అండి. వీటి యొక్క వరుస క్రమాన్ని గుర్తుంచుకోండి. ఇక్కడ నుంచి ప్రశ్న రావడానికి 99% ఛాన్సెస్ అనేవి ఉండడం జరిగింది. గతంలో ఇక్కడ నుంచి ప్రశ్న రావడం జరిగింది. కాబట్టి తెలంగాణ నుంచి అత్యధికంగా ఎగుమతి చేసే వస్తువుల్లో ఫార్మాస్యూటికల్, ఆర్గానిక్ కెమికల్స్, అదేవిధంగా విమానయానం, తర్వాత విద్యుత్, అణు రియాక్టర్లు, ఈ యొక్క వరుస క్రమాన్ని అయితే గుర్తుంచుకోండి. అదేవిధంగా తెలంగాణ నుంచి అత్యధికంగా ఎగుమతి ఏ దేశానికి వెళ్తున్నాయి, ఇక్కడ నుంచి కూడా ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. కాబట్టి తెలంగాణ నుంచి అత్యధికంగా ఎగుమతులు, తెలంగాణ నుంచి ఎగుమతులు 100% కనుక అనుకుంటే అందులో యుఎస్ఏ అనేటువంటి దేశానికి 28.16% అనేది వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రం నుంచి అత్యధికంగా ఎగుమతులు వెళుతున్న దేశం ఏది అంటే మాత్రం యుఎస్ఏ అని గుర్తుంచుకోండి. 2వ స్థానంలో యుఏఈ అని గుర్తుంచుకోండి. 3వ స్థానంలో చైనా అని గుర్తుంచుకోండి. 4వ స్థానంలో సౌదీ అరేబియా, 5వ స్థానంలో కువైట్ అండి. అంటే ఇక్కడ అభ్యర్థులు గుర్తుంచుకోండి, యు అనేది కామన్గా ఉంటుంది కాబట్టి U² అని గుర్తుంచుకోండి. ఆ తదుపరి 3 స్థానాలు ఉంటాయి కదా, 3, 4, 5 సిఎస్కే అండి. చెన్నై సూపర్ కింగ్స్ అనేటువంటి ఐపీఎల్ టీం ఉంది కదా, అలా గుర్తుంచుకోండి. సిఎస్కే అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. U² అంటే యుఎస్ఏ, యుఏఈ అని U² చూసుకోవచ్చు. అదేవిధంగా సిఎస్కే అంటే సి అంటే చెన్నై, ఎస్ అంటే సౌదీ అరేబియా, కే అంటే కువైట్ అండి. ఏదో విధంగా గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే ఇక్కడ నుంచి ప్రశ్న రావడానికి అవకాశం అనేది ఉండడం జరిగింది. ఇక తెలంగాణ నుంచి అత్యధికంగా, తెలంగాణకు ఏ జిల్లాల నుంచి అత్యధికంగా ఎగుమతులు వస్తున్నాయంటే మొదటి స్థానంలో రంగారెడ్డి, 2వ స్థానంలో మేడ్చల్, 3వ స్థానంలో సంగారెడ్డి, 4వ స్థానంలో హైదరాబాద్ అండి. ఇది చాలా చాలా ఎక్స్పెక్ట్ చేయాల్సిన బిట్ అండి. ఆర్ఎంఎస్హెచ్ అండి. ఇది మనం గతంలోనే డిస్కస్ చేయడం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోండి, తెలంగాణ నుంచి సరుకుల ఎగుమతులు అత్యధికంగా రంగారెడ్డి నుంచి, మేడ్చల్ నుంచి, సంగారెడ్డి నుంచి, హైదరాబాద్ నుంచి రావడం జరుగుతుంది. ఇది చాలా చాలా ఎక్స్పెక్ట్ చేయాల్సినటువంటి ఏరియా అండి.
ఇక మరొక రంగం అండి సేవా రంగం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సేవా రంగం వచ్చేసి 2023-24 సేవా రంగం యొక్క వాటా వచ్చేసి తెలంగాణ జిఎస్డిపిలో 65.70 అండి. అదే వ్యవసాయం వచ్చేసి దాదాపుగా 15.8, అదే పారిశ్రామిక రంగం 18.5 అన్నాం. అదేవిధంగా సేవా రంగం వాటా జిఎస్డిపిలో 65.70 అని గుర్తుంచుకోండి. ఇక వృద్ధి రేటును కనుక పరిశీలిస్తే తెలంగాణలో సేవా రంగం యొక్క వృద్ధి రేటు వచ్చేసి 14.6% అండి. అదే ఇండియా వృద్ధి రేటు వచ్చేసి 9.5%గా ఉండడం జరిగింది. అయితే సేవా రంగంలో ఉన్నటువంటి ఉపరంగాలు కనుక పరిశీలిస్తే వాణిజ్యం, మరమ్మతులు, హోటళ్ళు, ట్రాన్స్పోర్టు, స్టోరేజీ, రియల్ ఎస్టేట్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, అదేవిధంగా మిగతావి అనేవి ఉండడం జరిగాయి. అయితే సేవా రంగానికి అత్యధికంగా వాటాను అందిస్తున్నటువంటి ఉపరంగాలను గనక పరిశీలిస్తే అత్యధికంగా రియల్ ఎస్టేట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి 35.6%తో. రెండవ స్థానంలో వాణిజ్యం, మరమ్మతులు, హోటళ్ళు ఉండడం జరిగింది. ఇక మూడవ స్థానంలో మిగతావి అనేవి ఉండడం జరగగా నాలుగో స్థానంలో ట్రాన్స్పోర్ట్, స్టోరేజ్, కమ్యూనికేషన్లు ఉండడం జరిగాయి. ఐదవది వచ్చేసి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండి. ఈ యొక్క ఉపరంగాల సహకారాన్ని కనుక మీరు ఒక వరుస క్రమంలో రాయండి. ఇక్కడ నేను సరైన క్రమంలో రాయలేదు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి డిజిట్స్ను ఆధారంగా చేసుకొని వరుస క్రమంగా రాసుకోండి. ఇక్కడ నుంచి కూడా మనం ప్రశ్న ఎక్స్పెక్ట్ చేయవచ్చు. కాబట్టి అత్యధికంగా సేవా రంగానికి సహకారం అందిస్తున్న ఉపరంగాలలో మొదటిది వచ్చేసి రియల్ ఎస్టేట్, రెండవది వాణిజ్యం, మూడవది వచ్చేసి మిగతావి, నాలుగవది వచ్చేసి ట్రాన్స్పోర్ట్, ఐదవది వచ్చేసి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక తెలంగాణ మరియు ఇండియాలో సేవా రంగంలో లింగ ప్రాతిపాదికగా ఉపాధి ఏ విధంగా ఉంది అంటే అర్బన్లో దాదాపుగా 66.60% ఈరోజు సేవా రంగం పైన పనిచేస్తుండగా ఇండియాలో 62.20% మంది మాత్రమే సేవా రంగంలో పనిచేస్తున్నారు. అంటే ఇండియాలో కన్నా తెలంగాణలో అర్బన్లో ఎక్కువ మంది సేవా రంగం పైన పని చేయడం జరుగుతుంది. అదేవిధంగా పురుషులు కనుక తెలంగాణలో సేవా రంగం పైన 67.63% పనిచేస్తే ఇండియాలో 61.70% మంది మాత్రమే పనిచేస్తున్నారు. అంటే తెలంగాణలో పురుషులు అనేవారు భారతదేశ పురుషుల కన్నా కూడా అత్యధికంగా సేవా రంగంలోనే పనిచేస్తున్నారనే అంశాన్ని గుర్తుంచుకోండి. ఇక డిజిట్స్ అనేది అడగడానికి అవకాశం లేదు, స్టేట్మెంట్ రూపంలో అడుగుతాడు కాబట్టి ఈ యొక్క డేటాను గుర్తుంచుకోండి. ఇక ఫీమేల్ని కనుక పరిశీలిస్తే భారతదేశం కన్నా కూడా తెలంగాణలో మహిళలు సేవా రంగంలోనే అత్యధికంగా పనిచేస్తున్నారు. ఇందులో ఏ రంగం పరంగా చూసుకున్నా కూడా, ఏ అంశం పరంగా చూసుకున్నా కూడా భారతదేశం కన్నా కూడా తెలంగాణలో లేదా జాతీయ సగటు కన్నా కూడా తెలంగాణలోనే సేవా రంగం పైన ఎక్కువ మంది ఉపాధి పొందుతున్నారు అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. మరొకటి గిగ్ మరియు ప్లాట్ఫామ్ ఆర్థిక వ్యవస్థ అండి. అంటే ఆన్లైన్ బేస్డ్గా ఆధారంగా చేసుకొని పనిచేస్తున్నటువంటి కార్మికులను లేదా శ్రామికులను గిగ్ శ్రామికులు అని పిలవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ జొమాటో, ర్యాపిడో లాంటి వారందరూ కూడా గిగ్ ఎకానమీ కిందికి రావడం జరుగుతుంది. అయితే నీతి ఆయోగ్ ఇటీవల కాలంలో అంటే 2020-21 సంవత్సరంలో ఈ యొక్క గిగ్కు సంబంధించి ఒక నివేదికను విడుదల చేయడం జరిగింది. దాదాపుగా 7.7 మిలియన్ల మంది ఈరోజు గిగ్ ఆర్థిక వ్యవస్థలో పనిచేస్తున్నారు. చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్పెక్ట్ చేయాల్సినటువంటి బిట్ అండి. నీతి ఆయోగ్ నివేదిక 2020-21 ప్రకారం భారతదేశంలో 7.7 మిలియన్ల మంది గిగ్ ఆర్థిక వ్యవస్థలో పనిచేయడం జరుగుతుంది. 2029-30 నాటికి 23.5 మిలియన్ల మంది ఈరోజు 2029-30లో 23.5 మిలియన్ల మంది గిగ్ ఎకానమీలో పనిచేయడానికి అవకాశం అనేది పెరుగుతుందని నీతి ఆయోగ్ అనేది అంచనా వేయడం జరిగింది. అయితే గిగ్ కార్మికులకు అనేక రకాల సమస్యలు ఉంటాయండి. సరైన క్రమంలో జీతం రాకపోవడం, వారికి సంబంధించినటువంటి భద్రత లేకపోవడం, అలాంటి సమస్యలను పరిష్కరించడానికి 2020లో పార్లమెంట్ సామాజిక భద్రత కోడ్ అనేది అమల్లోకి తీసుకురావడం జరిగింది. అయితే రాజస్థాన్ ప్లాట్ఫామ్ ఆధారిత గిగ్ కార్మికుల చట్టం అనేది కార్మికుల సంక్షేమ పథకాలను చట్టబద్ధం చేసిన తొలి రాష్ట్రం అండి. ఓకేనా. గిగ్ కార్మికులకు సంక్షేమ పథకాలను చట్టబద్ధం చేసినటువంటి
తొలి రాష్ట్రం ఏది అని అడగవచ్చు. కాబట్టి రాజస్థాన్ అని గుర్తుంచుకోండి. కొన్ని రకాల యాప్స్ అనేవి మనకి ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిందండి. అవన్నీ కూడా మనం సుపరిపాలన అనేటువంటి చాప్టర్ వద్ద నేర్చుకుందాం. అందులో భాగంగా టీ యాప్ పోలియో అండి. ఇది 28 విభాగాల్లో తన యొక్క సేవలను అందిస్తుందండి. దాదాపుగా 267 రకాల సేవలను 28 విభాగాల్లో అందించడం జరుగుతుంది. అయితే 2023-24లో 3.3 లక్షల మంది పౌరులకు ఈ యొక్క టీ యాప్ పోలియో అనేటువంటి యాప్ సేవలను అయితే అందించడం జరిగింది. ఇలా 3.3 లక్షల మంది పౌరులకు అందించినటువంటి సేవల విలువ ఎంత అంటే మాత్రం 76 కోట్లు అండి. చాలా ఇంపార్టెంట్. ఇక టీ వ్యాలెట్ అండి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అధికారిక డిజిటల్ వ్యాలెట్ అండి. చాలా ఇంపార్టెంట్. టీ వ్యాలెట్ అంటే ఇక మరొక రంగం వచ్చి పర్యాటకం అండి. చాలా ఇంపార్టెంట్ అండి. తెలంగాణ రాష్ట్రానికి పర్యాటక రంగం నుంచి ఇటీవల కాలంలో జిఎస్డిపిలో వాటా అనేది క్రమంగా పెరుగుతుంది. కాబట్టి ఈ యొక్క పర్యాటక రంగం పైన తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి దృష్టిని కేంద్రీకరించడం జరిగింది. అయితే 2022 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలో దేశీయ పర్యాటకుల సంఖ్య వచ్చేసి 6,07,48,425 దేశీయ పర్యాటకులు ఉండగా, అదే సంవత్సరంలో విదేశీ పర్యాటకుల సంఖ్య అనేది 68,401గా ఉండడం జరిగింది. అదేవిధంగా 2023 సంవత్సరంలో ఈ యొక్క దేశీయ పర్యాటకుల సంఖ్య వచ్చేసి 5,84,47,573కి తగ్గడం జరిగిందండి. అంటే దేశీయ పర్యాటకుల సంఖ్య అనేది 2022-23తో పోల్చితే 2023లో దాదాపుగా 3.78% దేశీయ పర్యాటకుల సంఖ్య అనేది తెలంగాణ రాష్ట్రంలో తగ్గడం జరిగింది. అదేవిధంగా విదేశీ పర్యాటకుల సంఖ్యను కనుక పరిశీలిస్తే 2022లో 68,401గా విదేశీ పర్యాటకులు ఉండగా, అదే 2023 సంవత్సరంలో 1,60,912కి పెరగడం జరిగింది. అంటే దేశీయ పర్యాటకుల సంఖ్య అనేది తగ్గిపోయినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో విదేశీ పర్యాటకుల సంఖ్య అనేది పెరిగింది. ఎంతగా పెరిగింది? 2022తో పోల్చితే 2023కి వచ్చేసి 135.24% అండి. ఇక్కడ నుంచి కంపల్సరిగా ప్రశ్న రావడానికి అవకాశం ఉందండి. దేశీయ పర్యాటకులేమో -3.78గా నమోదు కాగా, అదే విదేశీ పర్యాటకుల సంఖ్య వచ్చేసి +135.24% అనేది పెరిగింది అనే అంశాన్ని గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడం కోసం అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో అనేక రకాల పర్యాటక సర్క్యూట్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో గిరిజన సర్క్యూట్ అండి. ఈ యొక్క గిరిజన సర్క్యూట్ కింద వచ్చేటువంటి ప్రాంతాలను కనుక పరిశీలించినట్లయితే పర్యాటక ప్రాంతాలు ఏమున్నాయంటే, ఒకటి వచ్చేసి ములుగు, రెండవది వచ్చేసి లక్నవరం, మూడవది వచ్చేసి మేడారం, నాలుగవది తాడ్వాయి, దామరవాయి, మల్లూరు, అదేవిధంగా బోగాత జలపాతం అండి. ఈ ప్రశ్న ఏ విధంగా అడుగుతారంటే, ఇటీవల కాలంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన గిరిజన సర్క్యూట్లో వచ్చేటువంటి ప్రాంతం ఏది, రాని ప్రాంతం ఏది అని అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క ప్రాంతాలను గుర్తుంచుకోండి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వారసత్వ కట్టడాలను పరిరక్షించాలి, అక్కడ పర్యాటక రంగాన్ని మరింత ప్రోత్సహించాలనే ఉద్దేశంతో వారసత్వ సర్క్యూట్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా కుతుబ్ షాహీ వారసత్వ పార్క్, పైగా టూమ్స్, హయత్ బక్షి మసీద్, అదేవిధంగా రేమాండ్ సమాధి లాంటివి కూడా వారసత్వ సర్క్యూట్స్ కిందికి తీసుకొచ్చి వారసత్వ కట్టడాలను పరిరక్షించడం జరుగుతుంది. అక్కడ పర్యాటకాన్ని ప్రోత్సహించడం కూడా జరుగుతుంది. కాబట్టి వారసత్వ సర్క్యూట్లోకి వచ్చేటువంటి ప్రాంతాలను కూడా గుర్తుంచుకోండి. ఇక మరొకటండి టీజీ ఐపాస్ అండి. టీజీ ఐపాస్ అంటే పర్యాటక సంబంధిత సేవలకు వేగవంతమైనటువంటి అనుమతులను సులభతరం చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క టీజీ ఐపాస్ను అయితే తీసుకురావడం జరిగింది. ఈ యొక్క పోర్టల్ ద్వారా దాదాపుగా 15 విభాగాల నుంచి ఆమోదాలను ఏకీకృతం చేస్తుందండి. చాలా ఇంపార్టెంట్. పర్యాటక సంబంధ సేవలను వేగవంతమైన అనుమతులను మంజూరు చేసేటువంటి పోర్టల్ ఏది అంటే టీజీ ఐపాస్ అని గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా టీజీ బీపాస్ అండి. టీజీ బీపాస్ అండి తెలంగాణ భవన నిర్మాణ అనుమతి, ఆమోదం మరియు స్వీయ ధృవీకరణ వ్యవస్థనే ఒక టీజీ బీపాస్ అని గుర్తుంచుకోండి. 2023 జనవరి నుంచి 2024 జూన్ వరకు 1,22,435 దరఖాస్తులు అనేవి టీజీ బీపాస్ కిందికి రావడం జరిగాయి. ఇందులో ఎన్ని దరఖాస్తులకు ఆమోదం చెప్పడం జరిగిందంటే 88,901 దరఖాస్తులకి ఆమోదమైతే టీజీ బీపాస్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక మరొక అంశం అండి,
వరల్డ్ ఎకనామిక్ ఫోరానికి సంబంధించిన సమావేశం అనేది స్విట్జర్లాండ్లో ఉన్నటువంటి దావోస్లో ప్రతి ఏటా నిర్వహించడం జరుగుతుంది. అయితే ఈ యొక్క దావోస్ పర్యటనకు తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి రేవంత్ రెడ్డి గారు, ఐటీ మంత్రి వర్యులైనటువంటి శ్రీధర్ బాబు గారు వెళ్ళడం జరిగింది. అయితే ఈ యొక్క సమావేశంలోనే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పరిశ్రమ రంగాన్ని మరింత ప్రోత్సహించాలి, తెలంగాణలో పెట్టుబడులను మరింత ఎక్కువగా తీసుకురావాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వర్యులైనటువంటి రేవంత్ రెడ్డి గారు జరిపినటువంటి చర్చల ఫలితంగా దాదాపుగా 40,232 కోట్ల పెట్టుబడులు అనేవి తెలంగాణ రాష్ట్రానికి ఆకర్షించడం జరిగాయి. కాబట్టి వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశం ద్వారా తెలంగాణకి ఎన్ని కోట్ల పెట్టుబడులు వచ్చాయంటే 40,232 కోట్లు అని గుర్తుంచుకోండి. ఇదండి ఈ రోజుకు సంబంధించిన పరిశ్రమలు అనేటువంటి టాపిక్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి అవకాశం ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలను ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క అంశాలను ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా అడుగుతారో కూడా మీకు ప్రశ్నలను ముందుగానే చెప్పడం జరిగింది. కాబట్టి 1-2 సార్లు ఎక్కువగా రివిజన్ చేయండి. కంపల్సరీగా ఇంపార్టెంట్ ఉన్నటువంటి టాపిక్ కాబట్టి ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయండి. థ్యాంక్ యూ.